జీవితంలో చేసేది ఏంటంటే అంతా రివర్స్లో చేస్తుంటాం. ఈరోజు కొంచెం జాగ్రత్తగా వాక్యం వినండి. ఎందుకో దేవుడు తేటగా మాట్లాడుతుండగా మొదట ప్రాకారం కట్టబడాలి, రెండవది గుమ్మంలాగా నీవు నిలబెట్టబడగలగాలి. నీ వ్యక్తిగత జీవితంలో మూడవదిగా దుష్టులు రాకుండానట్లు మెలుకోగలిగిన ప్రార్థనా జీవితం నీకుండి మెలుకోగలిగిన ఆత్మచేత నడిపించబడాలి. నాలుగవది ఏమిటో తెలుసా? నీవు ఆరాధికుడిగా మారాలి. అక్కడ ఎవరు నియమించాడంట ఆయన? ఎవరిని? గట్టిగా. గాయకులంటే మీకు తెలిసిన మాటలే కదా. గాయకులు అంటే ఏమిటి? మైక్ ఇవ్వాలి కానీ మీరందరూ గాయకులే, నా ఒక్కడు తప్ప. కారణం నాకు ఎట్టగో పాటలు రావనుకోండి. కానీ విచిత్రం ఏంటంటే గాయకులు అంటే అర్థం మైక్ ఇచ్చి పాడబాడించమని అని అర్థం కాదు. గాయకుడు అంటే నేనున్నంత వరకు దేవుని స్తుతించకుండా ఉండలేను, ఆయన చేసిన ఉపకారాలు మరవను, నిరంతరమైన స్తుతిస్తూనే ఉంటాను. నా పని ఏమిటో తెలుసా? యెహోవా పరిశుద్ధుడు అని అందరూ మాటలండి. యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. పాట ఆగకుండా సాగునగాక, స్తుతి ఆగకుండా సాగునగాక, దేవుని మహిమ మీ మీదకి దిగవచ్చునగాక. నువ్వెవరవో తెలుసా? ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అనాలనుకున్నప్పుడల్లా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో అనాలన్నప్పుడల్లా, నాకు మేలు చేయటానికి నన్ను జ్ఞాపకం చేసుకో అని నీవు అనాలనుకున్నప్పుడల్లా ఈ కార్యాలు నీలో ఉండునుగాక. ఒకటి ప్రాకారం ఉండాలి, రెండవది తలుపులు ఉండాలి, మూడవది కాపలాదారుడు ఉండాలి, నాలుగవది ఏమై ఉండాలి? ఆరాధికుడిగా ఉండాలి. అన్నిటికంటే నేను చెప్పిన మాట ఏమిటో తెలుసా? లేఖనాల ప్రకారం అట్ట నీ ఇంటికి నువ్వే యాజకుడిగా ఉండాలి. నీ ఇంటికి నీవే యాజకుడిగా ఉండాలి. అలా నీ జీవితాన్ని ప్రారంభించి చూడు. ఈరోజు తారీఖు వేసుకోండి. ఈ రోజు నుంచి ప్రాకారం కడతాను, గుమ్మంలాగా ఉంటాను, నిత్యంగా కాపలాదారుడిగా ఉంటాను, ఆరాధికుడిగా ఉంటాను, నా ఇంటిని కట్టుకుని యాజకుడిగా ఉంటాను అని తీర్మానం చేసుకుని బయలుదేరండి. మీరు తోట దాటక మునిపి నా దేవుని జ్ఞాపకాల్లో మీరు పేరు రాబోతుంది, దేవుని జ్ఞాపకాల్లో మీ ఊరు రాబోతుంది, దేవుని జ్ఞాపకాల్లో నీ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. అందుకే నెహెమ్యా ఏం అడగలేదు కానీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, మేలు కొరకు నన్ను జ్ఞాపకం చేసుకో, మందిరం కొరకు నేను చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకో. మరి ఈ రోజు నాకు ఈ ప్రార్థన నీవు చేయగలిగితే ఒక మేలు కాదు, ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే గొప్ప కార్యాలు నీకు జరగబోతావని నేను అందుకే చివరికి ఒక ప్రార్థన చేస్తాను. మీ కోరికలు తీరబోతున్నాయి, మీ సమస్యలు పరిష్కరించబడబోతున్నాయి, మీ ఆశలు తీర్చేడుగా ప్రభు కార్యం చేయబోతున్నాడు. ఆరోగ్యమైన, సంతానమైన, క్షేమమైన, సమృద్ధి అయిన ఏదైనా ఆయన తప్పక జ్ఞాపకం చేసుకొనును గాక. మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా అయ్యా దయచేసి నీ జ్ఞాపకాల్లో ఉండినట్లుగా నెహెమ్యా కట్టిన 5